ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా, మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రి కాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. లూకాసు వార్త 14వ అధ్యాయం 34వ వచనం. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిసారమైతే దేని వలన దానికి సారం కలుగును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఉప్పు మంచిదే గాను ఉప్పు నిసారమైతే దేని వలన దానికి సారము కలుగును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ప్రతి మనిషినికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వను, అది మీరు తెలుసుకున్నట్టుకే మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నది, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనంలో మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గల వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులను అందరూ తెలుసుకుందరనెను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అనున్నది, ప్రభు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనున్నది. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందిడి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనము. ఆయనను ఏమైనా నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. చివరిగా ఒక మాట, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా నాయన మా సంభాషణ ఎల్లప్పుడూ వేసినట్లుగా రుచికలకుండా శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ ప్రేమ కృపలో బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.